పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే ఎన్నికలప్పుడే రాజకీయం, అభివృద్ధి ముఖ్యం అంటూ కూడా ఆదిలాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇవి. సో ఇక్కడ చూసుకుంటే ఆదిలాబాద్ పట్టణ స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లీకేజ్ అలాగే రుణ చెక్కుల్ని అందజేస్తున్న ఒక దృశ్యాన్ని మనం ఇమేజ్ లో చూసుకోవచ్చు. సో ప్రధాని వద్దకు వెళ్లి గ్లోబల్ సమ్మిట్ కు స్వయంగా ఆహ్వానించాను అంటూ కూడా ఆయనే వివరించారు. సో 2 ఏళ్లలో ఒక్క గంట కూడా సెలవు తీసుకోలేదు. సో ఎన్నికల కోడ్ ముగియగానే 40,000 ఉద్యోగాలు భర్తీ చేయడమే ముందున్న ప్రధాన కార్యం అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు యువతకు. ఇక చూసుకుంటే చిరకాల బంధానికి మరింత బలం. సో రష్యా అధ్యక్షుడు పుతిన్ రాక నిన్న జరిగింది భారత్ కు. సో భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు ఘన స్వాగతం పలికిన ప్రధాని మోదీ. సో హెలిప్యాడ్ వద్దే ప్రధాని మోదీ స్వయంగా వెళ్లి రష్యా అధ్యక్షుడు పుతిన్ కి వెల్కమ్ చెప్పిన ఒక దృశ్యాన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. పుతిన్ కు విందు ఇచ్చిన మోదీ నేటి కీలక భేటీలో పలు ఒప్పందాలకు శ్రీకారం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక కేటీఆర్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో పర్యటన చేసిన సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. సో హిల్ట్ ను మేము రద్దు చేస్తాం, 2 ఏళ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అంటూ కూడా ఆయన మరొకసారి ధీమా వ్యక్తం చేశారు. పారిశ్రామికవేత్తలు రేవంత్ భూ కుంభకోణంలో భాగస్వాములు అవ్వద్దు అంటూ కూడా వాళ్ళకి సూచనలు జారీ చేశారు ఆయన. సో ఇమేజ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. హామీలతో మాట్లాడుతున్న కేటీఆర్. సో చిత్రంలో మిగిలిన పార్టీకి సంబంధించిన మరికొంతమంది మంత్రులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక 395 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం. తొలి దశలో మిగిలిన 3,836 గ్రామాల్లో బరిలో ఉన్నది 13,127 మంది మాత్రమే. సో 5 గ్రామాల్లో దాఖలు కాని నామినేషన్లు. రెండో దశలో 4,332 సర్పంచ్ పదవులకు 28,278 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి 3వ నామినేషన్ల ప్రక్రియ కూడా ఇప్పటికే మొదలైపోయింది. ఇక్కడ కూడా ప్రధానంగా పుతిన్ భారత్ కు వచ్చిన ఒక దృశ్యాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ కు స్వయంగా వచ్చిన ప్రధాని మోదీ పుతిన్ కు ఘన స్వాగతం పలికారు. ఇక్కడ చూసుకుంటే సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళు అంటూ కూడా మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇక్కడ ఉన్నాయి. ఆదిలాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో భాగంగా ఆయన మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. సో ఇవి ముందుకెళ్లాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నడవాలి అంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేస్తాం, ముగిశాక అభివృద్ధి సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం అంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. సో ఎలాంటి ఇబ్బందులు లేకుండా 2 ఏళ్ల పాలనను సాగించాం. బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్షాలను మాట్లాడే అవకాశం చిక్కలేదు, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు అంటూ కూడా ఆయన తెలిపారు. ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధానంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ రాకనే ఇక్కడ కూడా ప్రధానంగా కనిపిస్తుంది. సో మరొకసారి ఇక్కడ చూసుకుంటే ఈ ఎన్నికల్లో అడ్డగోల ఖర్చులు వద్దు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు సూచనలు జారీ చేసిన కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి. సో అవి వెనక్కి రావు, నోరు మంచిగున్న వాళ్ళకి మాత్రమే సర్పంచ్ పదవులు కేటాయించండి అంటూ కూడా ప్రజలకు సూచన జారీ చేశారు. సో అప్పుడు గొడవలు ఉండవు, అవసరమైతే సర్పంచ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోండి అంటూ కూడా పిలుపునిచ్చారు. సో దేవుడి ఆశీస్సులతోనే చిన్న వయసులోనే సీఎం అయ్యా, 2 ఏళ్ల పాలనలో ఒక్క గంట కూడా సెలవు తీసుకోలేదు అంటూ కూడా ఆయన వివరించారు. సో ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారు కాబట్టే రాష్ట్రంలో వర్షాలు విశాలంగా కురుస్తున్నాయి అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో ప్రత్యేక రాష్ట్రం వస్తే ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయనుకుంటే ఓ పెద్ద ఆయన దయమై పట్టారు. కాళేశ్వరంతో లక్షల కోట్లు గోదావరి పాలు చేశారు అంటూ కూడా ఆయన విమర్శలు చేశారు. ఇక నేడు నర్సంపేటకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. 531 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు ఆయన. సో ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనానికి భూమి పూజ, అలాగే నీటి పారుదల శాఖపై రేపు సీఎం సమీక్ష నిర్వహించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఉపసంహరణ ప్రక్రియ అయితే కొంతమేర ముగుస్తుంది. సో దానికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే అప్పు చేసైనా గెలవాలి, సర్పంచ్ పదవుల కోసం ఇండ్లు, భూములు, బంగారం కూడా తాకట్టు పెడుతున్న కొంతమంది ఆశావాహులు. సో మోస్తారు గ్రామాల్లోనూ 20 లక్షల నుంచి 50 లక్షల వరకు ఒక సర్పంచ్ పదవి కోసమే కేటాయిస్తున్నారన్నట్టు తెలుస్తుంది. సో ఇక ప్రత్యేక గ్రామాల్లో ₹1,00,00,000 తగ్గేదే లేదు అన్నట్టుగా ఆశావాహుల ప్రవర్తన ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో పదవిపై మోజు, పలుచోట్ల భారీ ఆదాయ మార్గాలే కారణం. ఇక గ్రానైట్, రియల్ ఎస్టేట్, ఇండస్ట్రియల్ ఏరియాల్లోనూ పంచాయతీలకు ఫుల్ డిమాండ్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది సర్పంచ్ పదవుల కోసం. సో రిజర్వేషన్ల పంచాయతీలతో పోలిస్తే జనరల్ గ్రామాల్లో ఎక్కువ జోష్ కనిపిస్తుంది. గెలవాలంటే ప్రలోభాలు తప్పవంటున్న అభ్యర్థులు. సో ఇలా షెడ్యూల్ రాగానే అలా దావత్లు షురూ చేస్తున్నారు. ప్రచారం, పంపకాలతో కలిపి ఒక్కో అభ్యర్థి
అభ్యర్థికి ఖర్చు తడిసి మోపడవుతుంది అంటూ కూడా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. యెస్. 395 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. సో మొదటి విడతలో 3836 సర్పంచ్ స్థానాలకు ప్రస్తుతం ఉపసంహరణ ప్రక్రియ ఏదైతే ఉందో అది ముగిసిన తర్వాత ఇప్పుడు బరిలో ఉన్నది 13,127 మంది మాత్రమే. ఇక 27,960 వార్డులకు 67,893 మంది పోటీలో ఉన్నారు. ఇక పెద్ద సంఖ్యలో నామినేషన్ల ఉపసంహరణ జరిగినట్టు కూడా అధికారులు వివరించారు. ఇప్పటికీ ప్రధానంగా నల్గొండ జిల్లాలో అత్యధికం, ములుగు జిల్లాలో అత్యల్పంగా అభ్యర్థులు ఉన్నట్టు తెలుస్తుంది. తుది జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం ఏకగ్రీవాల్లో 95% కాంగ్రెస్ మద్దతుదారులే ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది ఇప్పటి వరకు. ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో పన్ను ఎగవేతదారులపై కొరడ విసురుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రత్యేకంగా ఆడిట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, డేటా అనాలిసిస్ వింగ్ కూడా ప్రభుత్వానికి వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు కూడా జారీ చేశారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. టాప్ 200 డీలర్లను ఎంపిక చేసి ఆడిట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ తో నిఘా ఏర్పాటు చేశారు. అలాగే రిటర్న్ల స్క్రూటినీ, ఆడిట్లు, ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తున్నారు. అక్రమాలను సాంకేతికతో గుర్తించేందుకే డేటా అనాలిసిస్ వింగ్ ని కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 10 కోట్లకు మించిన రీఫండ్ క్లెయిమ్లు విశ్లేషకులను రీఫండ్ వింగ్ కొత్తగా శంషాబాద్, అలాగే గచ్చిబౌలి, సంగారెడ్డి డివిజన్లో కూడా ఏర్పాటు అయినట్టు తెలుస్తుంది. ఇసుక గత 2 రోజుల నుంచి చూసుకుంటే ఇండిగో సంస్థ చెందిన విమానాలు ఏవైతే ఉన్నాయో సుమారు 200 విమానాలకు పైగా రద్దయినట్టే తెలుస్తుంది. మిగిలినవి ఆలస్యంగా నడుస్తూ ఉండడం వల్ల ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. సో దీనికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే ఇండిగో ఆగమాగం 300 విమానాలు రద్దు. సో నిన్నటి వరకు 200, ఇప్పుడు ఆ సంఖ్య 300కు పెరిగింది. సో పైలట్ల కొరతతోనే సతమతం అవుతున్న సంస్థ హైదరాబాద్ నుంచి 68 ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి. లక్షల మందికి పైగా తిప్పలు. వివరణలు కోరిన డీజీసీఏ. సో ఈ నేపథ్యాన్ని పోటీ విమాన సంస్థలు దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలోనే భారీగా టికెట్లను కూడా పెంచినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే లోక్సభలో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక అంశాన్ని అయితే లేవనెత్తారు. సో కోతుల సమస్య ఏ శాఖ కిందికి వస్తుంది అంటూ కూడా ఆయన ఒక టాపిక్ ని తీశారు. సో వాటిని నివారించేందుకు చర్యలు చేపట్టాలి అంటూ కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సో ఈ అంశం బయటికి రావడానికి కారణం ముఖ్యంగా వికారాబాద్ జిల్లా రైతులు పడుతున్న సమస్య. సో పంటల్ని కోతులు పూర్తిగా నాశనం చేస్తున్నాయి అంటూ కూడా ఆయన లోక్సభలో వివరించారు. సో బాధ్యత వహించేందుకు నోడల్ మినిస్ట్రీని కేటాయించాలంటూ కూడా ఆయన వినతి పత్రం జారీ చేశారు. సో ఇక ఇదే లోక్సభకు సంబంధించి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కొన్ని డిమాండ్స్ చేశారు. సింగరేణి కార్మికుల పెన్షన్ 10,000కు పెంచాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల సమస్యలు ప్రస్తావించిన పెద్దపల్లి ఎంపీ అలాగే అరాకొర పెన్షన్లతోనే కార్మికులు అవస్థలు పడుతున్నారు అంటూ కూడా తెలిపారు. సో 30 ఏళ్ల కిందట తెచ్చిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవే ఇప్పటికి కూడా నడుస్తున్నాయి అంటూ కూడా ఆయన స్పష్టంగా వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్నాయి అంటూ కూడా అవే తెలిపారు. సో ఇక దీనిపై ఇక లోక్సభ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలి మరి. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సబ్మిట్ కి సంబంధించిన ఒక అంశం ఇక్కడ ఉంది. సో 40 స్టాళ్లతో భారీ ఎగ్జిబిషన్. తెలంగాణ రైజింగ్ లో ఐటీ, ఫార్మా, స్పోర్ట్స్, రియల్ ఎస్టేట్స్ తో పాటు ప్రభుత్వ శాఖలకు కూడా స్టాల్స్ కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవి ఇవాల్టి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.